the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నోబెల్ శాంతి రంగంలో నోబెల్ పురస్కారం. మనం లాస్ట్ 4-5 డేస్ నుండి ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటి రోజు వైద్య రంగంలో నోబెల్ పురస్కారాల గురించి, రెండవ రోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాల గురించి, మూడవ రోజు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాల గురించి, నాలుగవ రోజు సాహిత్య రంగం నిన్నటి రోజు డిస్కస్ చేశాము. ఈరోజు నోబెల్ ఇన్ పీస్. సో ఈ సంవత్సరం నోబెల్ శాంతిరంగ పురస్కార గ్రహీతగా ఒక సంస్థ వార్తలు నిలిచింది. ఒకే సంస్థ, జపాన్ దేశానికి చెందిన నిహోన్ హిండాంక్యో. పేరు గుర్తుంచుకోండి, నిహోన్ హిండాంక్యో. మరి ఈ సంస్థకి ఎందుకు నోబెల్ శాంతి పురస్కారం అనేది రావడం జరుగుతుందంటే, అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం విశేష కృషి చేస్తున్న సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అణ్వాయుధాల యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి వాటిపైన విశేష కృషి చేస్తోంది. ప్రపంచ దేశాలకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తోంది. జస్ట్ గుర్తుంచుకోండి, సింగిల్ సెంటెన్స్. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం విశేష కృషి చేస్తున్న జపాన్ దేశానికి చెందిన నిహోన్ హిండాంక్యో అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచింది. ఇక్కడ శాంతి పురస్కారం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని బేసిక్ పాయింట్స్. ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను 1901 సంవత్సరంలో ప్రారంభించారు. ఆల్ఫ్రెడ్ బెర్న్హార్డ్ నోబెల్, తను స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, తన పేరిట, ప్రముఖ శాస్త్రవేత్త పేరిట. ప్రారంభంలో 5 రంగాల్లో ప్రారంభించారని చెప్పాను. ఏంటది? మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. తర్వాత 1968 ఇయర్లో ఎకానమీలో కూడా నోబెల్ పురస్కారం ప్రారంభించారు, కానీ 1969 నుండి ప్రదానం చేస్తున్నారు. క్లియర్, ఇదంతా కూడా మనం చూసాము. ఇక్కడ నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా స్టాక్హోమ్ ఏ దేశ రాజధాని? సో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు. ఎక్సెప్ట్ నోబెల్ ఇన్ పీస్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలను మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఎంపిక చేస్తారంటే నార్వే దేశ రాజధాని ఓస్లో వేదికగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారన్నాను? క్యారోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నోబెల్ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారని చెప్పాను? రాయల్ స్వీడిష్ అకాడమీ స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. లిటరేచర్లో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారన్నాను? సో స్వీడిష్ లిటరేచర్ అకాడమీ స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఎకానమీలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారు? రిక్స్ బ్యాంక్ స్టాక్హోమ్, స్వీడన్ సెంట్రల్ బ్యాంక్. మరి నోబెల్ ఇన్ పీస్ ఉంది కదా, ఇది మాత్రం స్వీడన్ కేంద్రంగా కాదు, స్టాక్హోమ్ కేంద్రం కాదు. సో నార్వే నుండి ఎంపిక అవుతుంది. నార్వేజియన్ పార్లమెంట్ లేదా సింపుల్గా నార్వేజియన్ నోబెల్ కమిటీ వారు ఎంపిక చేస్తారు. ఈ పురస్కార గ్రహీతలు, నోబెల్ పురస్కార గ్రహీతలకు డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. నోబెల్ వర్ధంతి రోజున ప్రతి ఏటా మనం చూస్తాము. మరి నోబెల్ పురస్కార గ్రహీతలు అందరికీ కూడా స్టాక్హోమ్ కేంద్రంగా పురస్కారాల ప్రదానోత్సవం జరిగితే, నోబెల్ ఇన్ పీస్ పురస్కార గ్రహీతలకు మాత్రం ఆస్లో వేదికగా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అడుగుతారు. పురస్కారం అంటే ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ఇది ఒక్కటి చదువుకొని పోతే సరిపోతుందని కాదు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, అప్పుడే మనకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్, 50 ఏళ్లలో 73% తగ్గిన వన్యప్రాణుల సంఖ్య అని చెప్పేసి గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో వన్యప్రాణులపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ అభ్యర్థులకు ఒక చిన్న అనౌన్స్మెంట్, కరెంట్ అఫైర్స్లో ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అట్సెట్రా, అలా ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాంతోపాటు మిస్లీనియస్ వార్తల్లో వ్యక్తులు కానీ, కమిటీలు కానివ్వండి, విన్యాసాలు కానీ, ఐఐటీస్ కానీ, సదస్సుల గురించి కానివ్వండి, స్పోర్ట్స్, స్టేట్ న్యూస్, ఇవన్నీ కూడా చూడాలి. సో అందుకోసం అభ్యర్థుల కోసం ఒక సైంటిఫిక్ అప్రోచ్లో
మీకు కరెంట్ అఫైర్స్ కోసం నేను CA 360 కోర్స్ని ఆల్రెడీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు వీడియోస్ని, PDF డౌన్లోడ్ చేసుకొని చదువుతున్నారు. సో అభ్యర్థులకు బెనిఫిట్ కోసం మరిన్ని అడిషన్స్ కూడా చేశాను నేను. సో ఒకసారి CA 360 కోర్సు అండ్ మిస్లీనియస్ కోర్సెస్ అన్నీ చూడండి. ఈ దసరా పర్వదినం సందర్భంగా అన్ని కోర్సులపై భారీ ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. జస్ట్ వెరీ సూన్ ఈ ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. అభ్యర్థులు ఇప్పటివరకు వినియోగించుకొని వారు ఎవరైతే ఉంటారో వినియోగించుకోండి, ఓకేనా. అండ్ రీసెంట్గా CA 360 కోర్సులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ని కూడా అడిషన్ చేశాను, చూడండి అవి, ఓకేనా. సో పర్యావరణ సమతూకాన్ని కాపాడే వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత 50 ఏళ్లలో వీటి సంఖ్య సగటున 73% తగ్గిపోయినట్లు వరల్డ్ వైడ్ ఫండ్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. సో నివేదిక ఏ అంశమో చూడండి, సరిపోతుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్లో బాగా చూడండి. నేను CA 360 అని చెప్పాను కదా, GVK స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్ కనబడుతుంది. అండ్ యాప్లో కొంత ఫ్రీ కంటెంట్ని కూడా మీకు నేను ఇతరితర అంశాలు ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటో వాటిని ఫ్రీ కంటెంట్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. సో కైమూర్ అనే ఒక టైగర్ రిజర్వ్ బీహార్ రాష్ట్రంలో 2వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్గా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల గుర్తింపు పొందుతూ పుల్ల సంరక్షణ కేంద్రం గుర్తింపు పొందిన కైమూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. బీహార్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు గుర్తింపునివ్వడం జరిగింది. ఇప్పటివరకు బీహార్లో ఉన్న టైగర్ రిజర్వ్ వాల్మీకి టైగర్ రిజర్వ్, ఇప్పుడు కైమూర్ టైగర్ రిజర్వ్ కూడా 2వ టైగర్ రిజర్వ్గా బీహార్ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది. ఇక వాల్మీకి టైగర్ రిజర్వ్ గురించి మనం చాలాసార్లు చాలా పాయింట్స్లో డిస్కస్ చేశాము. కన్జర్వేషన్ అజ్యూర్డ్, టైగర్ స్టాండర్డ్స్, ఆ పులుల సంరక్షణ కేంద్రాలు ఇది కూడా గుర్తింపు పొందింది అని. ఇవన్నీ ప్రత్యేకతలు మీకు నేను ఆల్రెడీ CA 360 సబ్స్క్రైబర్స్ తెలుసు, చూడండి. ఇండియన్ నేవీ, భారత నావికా దళము మరియు బజాజ్ అలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందం లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆఫరింగ్ డైవర్స్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఏం లేదు, త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అందులోనే ఒక దళం ఇండియన్ నేవీ వారు ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బజాజ్ అలయన్స్ దేనికి సంబంధించి అంటే ఇండియన్ నేవీలో పనిచేసిన సిబ్బందికి సంబంధించి కానివ్వండి, వాళ్ళ సంబంధికులకు కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధిత ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము అండ్ సులభతర సేవల కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందము. అండ్ UPI లావాదేవీలు 78.97 బిలియన్స్ అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రెండింగ్. ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం. భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ప్రశంసిస్తూ లాస్ట్ ఇయర్ 2023 మార్చ్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక పేపర్ రిలీజ్ చేశారు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని నేర్చుకోవాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియా ది బెస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి. అందులో UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఒకసారి మనం చూస్తే ఒకప్పుడు ఏ అమౌంట్ అయినా కూడా మనము లిక్విడ్లో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఈవెన్ టీ కొట్టు దగ్గర కానివ్వండి, ఏ కూరగాయల దగ్గర కానివ్వండి, 5, 10 రూపాయలు, 2 రూపాయలైనా కూడా గూగుల్ పే చేసేస్తున్నాం. ఇది డిజిటల్ రెవల్యూషన్. భారతదేశంలో UPI అనేది ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇటీవల చాలా దేశాలకు స్ప్రెడ్ అయింది కూడా, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ప్యారిస్. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ జనవరి 26 సందర్భంగా భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. UPI ట్రాన్సాక్షన్ చూశారు, అక్కడ ప్యారిస్లో కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో UPI. సో UPI ఇక్కడ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి గడిచిన నెలలో. సో తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల సంఖ్య 2024 జనవరి నుండి జూన్ అంటే 6 నెలలు మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్లకు చేరుకున్నాయి. గతేడాది కాలంలో ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52% పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్ లైన్ నివేదిక వెల్లడించింది. లావాదేవీల విలువ 83.16 ట్రిలియన్ల రూపాయల నుంచి 116.63 ట్రిలియన్లకు చేరిందంట. గుర్తుపెట్టుకోండి, UPIకి సంబంధించి. అది కరెంట్ ఎకానమీలో చూడాలి, ఇది కూడా కరెంట్ ఎకానమీ. సో డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు గడిచిన 10 నెలల్లో మనం అబ్జర్వ్ చేస్తే, గడిచిన 10 నెలలు కాదు, అక్టోబర్ 10th వరకు, మనకి నిన్నటి రోజున వరకు 11.25 లక్షల కోట్లకు చేరినాయంట. మనకు పన్ను వ్యవస్థ, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మీకు తెలుసు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సింపుల్గా మీరు GST చెప్పొచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ 10 వరకు నికరంగా
11.25 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వసూలైంది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైంలో వచ్చిన 9.51 లక్షల కోట్ల పోలిస్తే 18.3% పెరిగింది డైరెక్ట్ ట్యాక్స్. పర్సనల్ ట్యాక్స్ కింద 5.98 లక్షల కోట్లు, కార్పొరేట్ ట్యాక్స్ కింద 4.94 లక్షల కోట్లను ప్రభుత్వం సేకరించగలిగింది. గుర్తుంచుకోండి. దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం అనే అంశము. సో మెడికల్ టూరిజం అంటే వివిధ దేశాల నుండి వైద్య సేవల కోసం భారతదేశాన్ని పర్యటిస్తున్న పర్యాటకుల సంఖ్య. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏటేటా పెరుగుతున్న మెడికల్ టూరిస్టులు భారతదేశంలో విదేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుతోంది. అది కారణము. అందుబాటులో అత్యాధునిక సౌకర్యాలు, చికిత్స పద్ధతులు ఉన్నాయి. 2014లో వైద్యం కోసం దేశానికి 1.39 లక్షల మంది విదేశీయులు వస్తే 2023 నాటికి 6.35 లక్షలకు చేరిందంట. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ వీజాని కూడా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2034కి 50,671 బిలియన్ డాలర్లకు ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా వేయడం జరుగుతోంది. సో తక్కువ ఖర్చు, అత్యాధునిక సౌకర్యాలు, చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటక మెడికల్ టూరిజం ఏటేటా పెరుగుతోంది అని చెప్పేసి ఇటీవల గణాంకాలు రిలీజ్ కావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో మెడికల్ టూరిజం గురించి అడగవచ్చు. డిస్క్రిప్టివ్లో ఇది ఇంకా యూజ్ఫుల్ ఆన్సర్గా కూడా మనం రాయొచ్చు. అండ్ ప్రపంచంలో మనదే బెస్ట్ ఫుడ్ అని చెప్పేసి ఆహారానికి సంబంధించి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో రీసెంట్గా వెల్లడైన అంశము. ఆయా దేశాల ప్రజలు ఎక్కువగా కొవ్వు, చక్కెర పదార్థాలతో కూడిన ఫుడ్ తింటారని, దానివల్ల 2.5 బిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదిక హెచ్చరించింది. ఆయా దేశాల్లో 890 మిలియన్ల మంది ఒబెసిటీతో జీవిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి ఫుడ్ శరీరంతో పాటు వాతావరణానికి చాలా హానికరమని తెలిపింది. సో మన భారతదేశంలోని ఫుడ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ అని, హెల్దీ, పర్యావరణానికి అనుకూలం అని చెప్పేసి ఇటీవల లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక మన సౌత్ ఇండియా అంటే అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంటరీ కమిటీలు. వాస్తవానికి పార్లమెంటరీ కమిటీలు అనే కాన్సెప్ట్, అనే పదాలు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో కూడా కనబడవు. ఈ కాన్సెప్ట్ని మనము పార్లమెంటరీ కమిటీలు అనే భావన లేదా కాన్సెప్ట్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇట్ వాజ్ బరోడ్ ఫ్రమ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ద సోర్స్ కాన్స్టిట్యూషన్ ఇస్ బ్రిటన్. మరి పార్లమెంటరీ కమిటీలు అనే టాపిక్ని మనం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 105 కానీ, ఆర్టికల్ 118 కానివ్వండి ఉదాహరణగా చెప్పవచ్చు. సో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి 18th లోక్సభలో ఏర్పాటైన కమిటీలు, ఆర్థిక కమిటీల గురించి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఈరోజు రాజ్యసభకి సంబంధించి నైతిక విలువల కమిటీ, ఎథిక్స్ కమిటీని నియమించడం జరిగింది. రాజ్యసభకి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. సో రీసెంట్గా నియమించడం జరిగింది. ఈ కమిటీకి చైర్పర్సన్గా బీజేపీ సీనియర్ ఘనశ్యామ్ తివారీ, బీజేపీ రాజ్యసభ సభ్యులు ఘనశ్యామ్ తివారీ గారిని నియమించడం జరిగింది. ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఘనశ్యామ్ తివారీ నియమించింది ఎవరు? చైర్మన్ గారు నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 60 రోజుల సమయం కేటాయించింది. ఆ లోపల వీళ్ళకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నియామకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నియమించింది. రాష్ట్రంలో ఎస్సీ కులాల వర్గీకరణపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు పూర్తిగా సహకరించి ఆ శాఖల వద్ద ఉన్న నివేదికలు, వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు 60 రోజుల సమయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్లుగా వ్యవహరించని ఉన్నారు. గుర్తుంచుకోండి. ఇక క్రీడల విషయానికి వస్తే 38th నేషనల్ గేమ్స్కి సంబంధించిన షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. 37th నేషనల్ గేమ్స్ గురించి మనం లాస్ట్ ఇయర్ నుండి చూసాము. గోవా ఆతిథ్యంలో జరిగింది.
38th నేషనల్ గేమ్స్ 2025 సంవత్సరం జనవరి 28 నుండి 14th ఫిబ్రవరి వరకు మనం చూడబోతున్నాము. సో 38th నేషనల్ గేమ్స్ ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పక్షి మౌలిని ఈ గేమ్స్కి మస్కెట్గా ఎంపిక చేయడం జరిగింది. మస్కట్ అడుగుతారు, ఏదైనా క్రీడలకు సంబంధించి చూస్తే మస్కట్ గుర్తింపు. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎక్కడ జరగబోతుందో చూడండి. ప్రారంభమైన తర్వాత ఇది అయిపోయిన తర్వాత రిజల్ట్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేద్దాము. సో ఈరోజు వార్తల నిమిషాల అంశంలో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, నోబెల్ పీస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం విశేష కృషి చేస్తున్న జపాన్ దేశానికి చెందిన నిహాన్ హిండాంక్యో. అండ్ 50 ఏళ్లలో 73% తగ్గిన వన్యప్రాణుల సంఖ్య అని చెప్పేసి నివేదిక. బీహార్ రాష్ట్రంలో 2వ టైగర్ రిజర్వ్ కైమూర్. అండ్ ఇండియన్ నేవీ బజాజ్ అలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందము. యూపీఐ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అండ్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజము. నెక్స్ట్ ప్రపంచంలో మనదే బెస్ట్ ఫుడ్ అనే అంశము. అండ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఘనశ్యామ్ తివారీ గారు. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ. అండ్ 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ ఆతిథ్యంలో నిర్వహించనున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.